శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు. శ్రీనివాస్ గారు, నేను యాక్చువల్గా ఈ డిబేట్ ఒక పెద్ద ఆయనతో చేద్దాం అనుకున్నాను. ఉమ్, కానీ ఆ, అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయినది. కాకపోతే ఇక్కడ ఉమ్, నాకు అంటే రెండు అంశాలు ఉన్నాయండి. ఎందుకంటే నాకు అక్కడ ఉమ్, వాగ్వివాదం అయినప్పుడు ఒకటి అనుకుంటున్నారనమాట. ఒక ఉమ్, జర్నలిస్ట్గా ఉమ్, ఎవరైనా సరే ఎప్పుడు కూడా ప్రజాపక్షమే ఉండాలి. ఓకే, అదొక పాయింట్. అవును. ఇంకొకటి, ఇప్పుడు ఐతానగర్ తెనాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వెళ్ళాడు. సో ఈ ఉమ్, రోజు వెళ్ళి ఐతానగర్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శించాడు. సో పరామర్శించినప్పుడు కొంతమంది అనేది ఏంటంటే, వాళ్ళు గంజాయి దొంగలైనా, సో వాళ్ళు ఉమ్, గంజాయి తాగి పోలీసులను కొట్టినా సరే పోలీసులు ఉమ్, వాళ్ళని రోడ్డు మీద కొట్టడం తప్పు. అదే గనక ఉమ్, అగ్రవర్ణాలు చేసుంటే మీరు కొట్టేవాళ్ళ? వీళ్ళు దళితులు ఉమ్. కాబట్టే మీరు కొట్టారు కదా. మొత్తం యూనిఫామ్ వేసుకొని చేస్తారు. సమాజంలో అరాచక శక్తులకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కొన్ని పోలీసులు ఆ విధమైనటువంటి చర్యల్ని అవలంబిస్తారు. ఇప్పుడు మనకు నచ్చిన వాళ్ళందరినీ అంటే అదొక రాజకీయ డ్రామాకైతే ఉపయోగపడే అంశం తప్ప సమాజానికి ఉపయోగపడే అంశమే కాదది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పలకరించడానికి పోతే ఆయన నవ్వులు పాలయ్యాడు. ఎందుకు నవ్వులు పాలయ్యాడు? సమాజంగా అంటే ఒక ముఖ్యమంత్రి, అత్యంత అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి చేసి ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉండే వ్యక్తి రౌడీ షీటర్ను పరామర్శించడానికి వాళ్ళ మీద ఉన్నటువంటి ముద్ర ఏంటంటే చైన్ స్నాచింగ్లు, దాడులు, డెకాటీ పనులు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్, అది వాళ్ళ మీద ఉన్న ముద్ర. అలాంటి ముద్రున్న వ్యక్తికి కులము, మతము అనేది అంటే ఆ కులపాడు అదే చేస్తాడనేదా? అసలు ఇంటెన్షన్ ఎవడికి ఏం అర్థం కావట్లా. అంటే మా కులపోడిని కొట్టాడు అంటే అసలు ఎందరిద్రంగా ఉండదు ముందు. ముందు మనం ఏమనుకుంటాం అంటే అసలు ఆడు మా కులంలో పుట్టిన ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడు అనే ఫీలింగ్ తీసేసుకుని ఇలాంటి వాడు మా కులంలో పుట్టడం అనేది దరిద్రం, దౌర్భాగ్యం అనుకోవాల్సింది పోయి మా కులపోడిని కొడతారా? మేము దళితులను కొట్టండి. అసలు మీ కులపోడు మీ దళితులని చెప్పుకునేవాడు అసలు ఏం చేశాడు? నా నా ఐఏఎస్ చేస్తే శ్రీనివాస్ గారు, ఒక ఇక్కడ నాకు ఐఏఎస్ అనుకోండి. ఉమ్, ఆ నాకు నిజంగా బాధాకరం ఏంటంటే, ఆ కులంలో పుట్టిన ఒక ఐఏఎస్ ఉన్నాడండి. ఏంటి? ఆ కులంలోనే ఇంకొక ఆ అగ్రవర్ణ కులంలో పుట్టిన ఒక అతను అక్కడ అటెండర్‌గా ఉన్నాడండి. సార్ అంటూ ఎళ్ళాల్సిందేగా. అలాగే సేమ్ టైము ఒక రౌడీ షీటర్ ఉన్నాడండి. వాడు అదే కులంలో పుట్టిన ఒక ఐపీఎస్ ఉన్నాడండి. మా కులపోడే రౌడీ షీటరు. నన్ను కొట్టను నేను శిక్షించను అంటాడేంటి? అట్లా ఏం ఉండదు. చట్టం తన పని తాను చేస్తూ పోద్దంతే. ఇక్కడ వాళ్ళు రోడ్డు మీద వాళ్ళని కొట్టడం అనేది రేపొద్దున మానవ హక్కు సంఘాలున్నాయి. కోర్టుంది. దాన్ని అందరూ అంటే మామూలుగా రోడ్డు మీద అలాంటి యాక్టివిటీస్ పోలీస్ చేయకూడదు. పోలీస్‌కి ఆ అర్హత లేదు. అంటే రోడ్డు మీద అంత శిక్షించే అర్హత పోలీస్‌కి లేదు. చట్టాలుంటే చట్టం ఉంది. న్యాయస్థానాలు కూడా ఉన్నాయి గదా! అలా న్యాయస్థానం ముందు నుంచోబెట్టాల్సిన అవసరం ఉంది. అంతేగాని రోడ్డు మీద అలా చేయటం ఏంటి అంటారు తప్ప, మా కులపోడిని కొట్టారేంటి? మా కులపోడిని కొట్టారేంటి? అంటే అసలు ఎలా ఉందంటే, మా కులంలో అందరూ ఇలాంటోళ్ళే ఉన్నారా? అని చెప్పుకున్నట్టుంది. అదందరూ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా తలమానికం అది. ఇప్పుడు ఆ కులంలో పుట్టినోళ్ళందరూ అలాగే లేరు గదా! నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే అండి, వీళ్ళు అంటే కొంతమంది దళిత మేధావులు ఇక్కడ విషయాన్ని అంతా వదిలేసి దాన్ని అంటే ఒక గంజాయి దొంగ గంజాయి తాగి పోలీసులు కొట్టాడు అనే దాన్ని వదిలేసి దళిత అనే హ్మ్. దాన్ని తీసుకొస్తా ఉన్నారు. అది ఒక్కటే హ్మ్. తీసుకురావడం కాదు, దళిత డాక్టర్ అయిన మన హ్మ్. సుధాకర్ గారిని వీళ్ళని ఒక ఘాటికి కట్టేస్తా ఉన్నారు. అక్కడ నాకు చాలా బాధగా హ్మ్. ఉంది. దళిత డాక్టర్ అదే కదా! సుధాకర్. ఇప్పుడు ఉమ్, అది రాజకీయ కోణం గదండీ! ఇప్పుడు ఉమ్, వీళ్ళు చేసే ప్రతీది కూడా రాజకీయ కోణం ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, డాక్టర్ సుధాకరు చేసిన నేరం ఏముంది? మాస్క్ అడిగాడు. ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. కరోనా టైంలో ఇలాంటి టైంలో ఇదేంటి ప్రజలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు, బ్యాడ్ సంకేతాలు పంపిస్తున్నాడు అని చెప్పి వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పి సస్పెండ్ చేశాడు. కరోనా టైంలో ఆ టైంలో మామూలుగా ఎదుర్కొన్న అంటే అదో ప్రపంచ విపత్తు. అసలు ఆ టైంలో మనం ఏం ఎదుర్కొంటున్నాము? చాలా దారుణమైన పరిస్థితులు, పాండమిక్ సిచ్యువేషన్‌లో ఉన్నాము. ఇంటికెళ్ళడానికి లేదు. రైల్వే స్టేషన్‌లో పడుకున్నారు చాలామంది. ఈ కరోనా డ్యూటీస్ చేస్తూ ఇళ్ళకెళ్ళటానికి లేక, ఇళ్ళకెళ్తే మళ్ళీ ఫ్యామిలీస్ ఇబ్బంది పడతారని ఏదో ఒకటి తిని ఎక్కడో చోట తలదాచుకుని పడుకున్నటువంటి పరిస్థితులున్నాయి. సోషల్ డిస్టెన్స్ అని చెప్పిన ఒకడినొకడు ఎవడెవడో అక్కడొకడు, ఇక్కడొకడు, అక్కడొకడు బస్సులు లేవు, రైళ్లు లేవు. చాలా ఇబ్బందులు ఎదుర్కొనే టైంలో డాక్టర్లు వాళ్ళేంటంటే వాళ్ళు ప్రాణాలకు తెగించి ఆ టైంలో మాస్క్ అనేది మ్యాండేటరీ కాబట్టి మాస్క్ ఇవ్వండి. N95 మాస్కులు ఇవ్వండి.
ఇవ్వకపోతే మేము ఈ సర్వీస్ చేయడం చాలా కష్టంగా ఉంటది. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి గదా! మేము మనుషులమే గదా! అనే దాన్ని పాపం కొంచెం ఉద్రేకపూర్వకంగా అడిగాడు. ఆ జగన్మోహన్ రెడ్డికో, అప్పుడున్న వైసీపీకో నచ్చలేదు. ఆయన్ని ఆయన్ని అలా వెంటబడి వేధించి ఓ పిచ్చోడిని చేసి చంపేశారు. అక్కడ ప్రభుత్వం ఆయన చేస్తున్న అంటే ఆయన తప్పు చేయకపోయినా వెంటబడి కక్ష సాధించి ప్రభుత్వం చంపింది. సరే దానికోసం ఇదే దళిత నాయకులందరూ గూడా డాక్టర్ సుధాకర్‌ని చంపింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపారు. కిరణ్‌ని చంపారు. ఏంటి శిరోమండలం చేశారని చెప్పని ఈ దాన్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా అదొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. పోరాటాలు చేశారు. సరే అయిపోయింది. ఇప్పుడు ఈ దళితులు అంటే ఆయన మంచోడు, డాక్టరు చంపారు కాబట్టి మీరు ప్రశ్నించారు. అదే దళిత సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళు రౌడీ షీటర్లు, జనాన్ని కొడుతున్నారు, డకాటీలుగా మారిపోయారు అన్నా కూడా మనం వాళ్ళని సమర్థిస్తాం, వెంటేసుకొస్తామంటే సమాజానికి మనమేం మెసేజ్ ఇస్తున్నాం మనకు అర్థం కావట్లా ముందు. అసలు ఏం మెసేజ్ పంపిస్తారు దాని ద్వారా? సార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపడం అంటే యాక్సెప్ట్ చెయ్యొద్దు. డా డాక్టర్ సుధాకర్ చంపడం అంటే యాక్సెప్ట్ చెయ్యొద్దు. శిరోమండలం చేశారంటే యాక్సెప్ట్ చేయొద్దు. కిరణ్ చంపారంటే ఏటికి యాక్సెప్ట్ చేయొద్దండి. మాస్క్ పెట్టాలని చెప్పని కిరణ్ కొట్టి చంపేసారు. ఇయన్నీ యాక్సెప్ట్ చేయమండి. ఏ సంఘటనలు అయితే ఉన్నాయో ఆ సంఘటనలు యాక్సెప్ట్ చేయము. ఎందుకంటే వాళ్ళు సమాజంలో చీడపురుగులు కాదు. సమాజంలో బాధ్యత కలిగిన వ్యక్తులు. వీళ్ళు సమాజంలో చీడపురుగులు. బాధ్యత కలిగిన వ్యక్తులు కాదు కదా! వీళ్ళని కూడా వెంటేసుకొద్దాము అంటే ఇంకేడ అసలు మనం ఏం చెప్తాం ముందు? అసలు ఇప్పుడు రేపొద్దున ఏదైనా ఇప్పుడు ఒక కులంలో దొంగలే ఉండరండి. ఒక కులంలో అందరూ ఉన్నతమైన వాళ్ళు ఉండరండి. అదేనా? ఇప్పుడు పుట్టేవాళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా ఆ కులంలోనే పుడతారా? అగ్రకులాల్లో పుట్టరా? ఈ దేశంలో పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళందరూ ఈ కులంలోనే ఉన్నారా? లేరు గదా! పెద్ద పెద్ద కులాల్లో కూడా ఉన్నారు గదా! అంటే ఏంటంటే వీళ్ళు ఓన్ చేసుకోవడం. అంటే దళితులు ఇప్పుడు వాడెవడో ఒకడు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాడు. ఏదో వాట్సాప్ యూనివర్సిటీ విద్యార్థి ఎవడో ఒకడు వాడు దళితుడు కాబట్టి రోడ్డు మీద కూర్చొని కొట్టాడు. ఆడు దళితుడా? అగ్రవర్ణమా? ఇదేం పట్టించుకోలేదు పోలీసు. వాడు చేసిన యాక్టివిటీస్‌కి సంబంధించి వాడి మీద ఇలాంటి ఓ పనిష్మెంట్ ఈళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆవేశమో, తొందరపాటో వాళ్ళ పని ఆళ్ళు చేశారు. రేపొద్దున కోర్టు పని కోర్టు చేసుకుంటూ పోతది. మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ ఉంటది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఎందుకంటే వీడియో ఎవిడెన్స్‌లు అవి ఉన్నాయి కాబట్టి మేము కొట్టలేదంటానికి కుదరదు. దాని ముందు వాళ్ళు ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటారు. వాడు దళితుడు కావచ్చు, అగ్రవర్ణం కావచ్చండి. ఎవడి సరే రోడ్డు మీద అంత బహిరంగంగా, అంత రాక్షసత్వంగా కొట్టడానికి లేదు. కానీ ఆడు దళితుడు కాబట్టే కొట్టాడనే దాంట్లో వాదనే లేదు. అసలు ఆ వాదనే రాంగు. ఆ వాడు కొట్టినాడు కూడా దళితులు కాబట్టి నేను ఎళ్లి పరామర్శించా, దళితులు కాబట్టి కొడతారని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో కొట్టరా, చంద్రబాబు నాయుడు కొట్టండి 24 కేసులున్నయి. రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టండంటే ఈయన మీద 39 కేసులున్నయి అఫిడవిట్‌లో. ఈయన్ని ఉరికిచ్చి కొట్టాలిగా లెక్కైతే. అదే అంటున్నా. ఇప్పుడు ఆ ఆ! కొట్టినాళ్ళలో కూడా దళితులు ఉన్నారో లేదో మనకు తెలీదు. ఒకవేళ అదే కొట్టినాళ్ళలో కొట్టిన పోలీసు ఎవడో తెలీదుగా. ఆ! కొట్టిన పోలీసు దళితుడైతే. దళితులైతే కొట్టిన ఈళ్ళు పోలీసు సమర్థిస్తారేమో. అయితే అప్పుడు ఈళ్ళు కొట్టిన పోలీసు సమర్థిస్తారేమో. అయితే అందులో హ్మ్. అందులో ఉంది ఓ బీసీ, హ్మ్. ఓ మైనారిటీ, ఒక దళితుడు. 3 కులాలోళ్ళున్నారు. అవునా? కానీ అసలు ఆ వితండవాదాన్ని అసలు ఎలా తీసుకొస్తున్నారు? జాన్ విక్టర్ అనే వ్యక్తిని ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి కూడా పోయి జాన్ విక్టర్ అనే వ్యక్తిని పరామర్శించొచ్చాడు. హ్మ్. అంటే దళితుడిని మాత్రమే పరామర్శిస్తాడా? అదే కాక అంటే ఇప్పుడు చాలా క్లియర్‌గా కనిపిస్తుందండి అక్కడ. అక్కడ జాన్ విక్టర్ అనే ఒక ఫ్యామిలీని పరామర్శించడానికి పోయాడంటే, ఆ దళిత్ అనేది ఉపయోగపడద్ది కాబట్టి. ఆ హుహు. కార్డ్‌ని వాడుకుందాం మనం గూడా. ఆ విషయాన్ని రైజ్ చేద్దాము. ఇదేదో చల్లారిపోతుందనుకోండి విషయాన్ని, ఇలాంటి నాయకుడు ఒకడు పోతే మళ్ళా విషయం రైజ్ చేయొచ్చు. రాజకీయంగా లబ్ధి పొందొచ్చు. అలాంటి ట్రాప్‌లో పడకూడదు. సమాజానికి ఆడెవడైతే ఏంటండి నేరస్తుడికి కులం, మతం ఏంటండి? వాడు చేసిన తప్పు. అవునా గదా! ఈరోజు పోలీసుని ఈయన కొడితే రేపొద్దున ఇంకోడు కొడతాడు. అదే. కాకపోతే ఇక్కడ ఒకటి చెప్పండి శ్రీనివాస్ గారు. అంటే మీరు ఒక హ్మ్. జర్నలిస్ట్‌గా ఇక్కడ మనకి స్టాండ్ ఏదై ఉండాలి? జర్నలిస్ట్‌గా స్టాండు ఆహ్, ఇప్పుడు ఎవరైతే గంజాయి దొంగతనం చేశారో వాళ్ళని సమర్థించేటట్టు ఉండాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు దళితుల్ని హెరాస్ చేసి, దళిత డాక్టర్‌లని అవమానించి, దళిత డాక్టర్‌లను చంపేసి, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అయన్నీ మర్చిపోయి ఈ రోజు దీన్ని రాజకీయం చేస్తున్నాడు కదా! దీన్ని ప్రశ్నించేటట్టు ఉండాలా? ఎటుండాలి జర్నలిస్ట్ కోణం అనేది? అన్ని కోణాలు ఉంటాయండి. చెడు మీద జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయంలో, డాక్టర్ సుధాకర్ విషయంలో, ఇతర అంశాల్లో వాళ్ళ నాయకులే వాళ్ళే
చేశారు కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి యాంటీగా ప్రతి జర్నలిస్టు మాట్లాడుతున్నాడు కాబట్టి అది తప్పు అని చెప్పని ఈ ప్రపంచానికి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అనేది ఈ ప్రపంచానికి చెప్పగలిగారు. అది తప్పు కాబట్టి దాన్ని ఒప్పు అని చెప్పని ఎవడు జగన్మోహన్ రెడ్డికి వంత పాడ్డు. ఒకవేళ వాళ్ళ సొంత మీడియా ఏదన్నా న్యూట్రల్‌గా మాట్లాడతారు. లేదంటే ఆ వెర్షనే మాట్లాడడం మానేస్తారు. కానీ జర్నలిస్ట్ అనుకున్న ప్రతి వాడు కూడా ఏం చేస్తాడంటే అది తప్పు కాబట్టి తప్పనే ప్రశ్నిస్తాడు. తప్పుని తప్పనే చెప్తాడు. సేమ్ టైమ్ ఇప్పుడు ఇవాళ ఈ గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నాడో, రోడ్డు మీద అరాచకాలు చేసిన వీళ్ళు ఎవరైతే ఉన్నారో, రేపొద్దున అలా చెయ్యొచ్చు. దళితులైతే అలా చెయ్యొచ్చు. మీరు దళితులు కాబట్టి మీరు కొట్టారు. వాడి మీద మీరు ఈ కేసులు పెట్టకూడదు. అంటే గనక అప్పుడు అవును. ఇప్పుడు జర్నలిస్టులు ఏంటంటే చట్టాలు, కోర్టులు కూడా వాటిని తప్పు కాదు, రైటే అంటున్నారు కాబట్టి మనం కూడా ఆ వేలోనే ఉందాము. తప్పు కాదు, రైట్ అనే మనం కూడా వాదన చేద్దాం. మనం కూడా అదే చెప్దాం అనుకుంటాం. కానీ చట్టానికి తప్పు అనిపించింది. అటు కోర్టుకు తప్పు అనిపించింది. ఓ జర్నలిస్ట్ కూడా తప్పే అనిపిస్తుంది. ఎవరికైనా తప్పు కంటికి కనబడుతున్నది, చెవులకు వినపడుతుంది, జ్ఞానానికి పనిచేస్తున్నది ఏదైనా సరే తప్పే. అక్కడ చాలా క్లియర్‌గా కనబడుతుంది కదా! వాళ్ళు, వాళ్ళు చేసిన అరాచకాలకు సంబంధించి సీసీ ఫుటేజ్ వీడియోస్ ఎన్ని బయట పెడతలేదు. అందులో ఉన్నది వాళ్ళు కాదా? వాళ్ళెంత ఎంత హ్మ్, క్రూయల్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఒకడిని పట్టుకుని ఎంత దారుణంగా వెంటపడి కొడుతున్నారు. ఏది దొరికితే దాన్ని పెట్టి కొడుతున్నారు. అంటే మానవ మృగాలు కాదా వాళ్ళు? ఒక మనిషి ప్రాణం విలువ తెలిసినైనా ప్రవర్తిస్తున్నారా? చంపంటో దెబ్బ కొడుతున్నారా? లేదంటే ఈపు మీద ఒక దెబ్బ కొడుతున్నారా? లేకపోతే గుద్దు గుద్దుతున్నారా? ఒక కర్రెట్టు కొడుతున్నారా? వాళ్ళు ఒక్కొక్కడిని ఒక్కొక్క కాలు మీద 4 దెబ్బలు కొట్టుంటారు లాఠీలు పెట్టుకొని పోలీసులు. కానీ వాళ్ళు చేతికి దొరికినట్టు ఒక మనిషిని పట్టుకొని వెంటాడి రాక్షసత్వంగా కొడుతున్నారు. అలాంటి వాడికి కులం కార్డు ఆపాదించకూడదండి. అవి తప్పు వీళ్ళకి. ఇప్పుడు ఈ కుహానా మేధావులందరూ ఏదో సో కాల్డ్ మేధావులు తయారయ్యారు గానీ, కుహానా మేధావులు తయారయ్యారు గానీ, అసలు ఆ విషయంలో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. కుల సంఘాలు ఇన్వాల్వ్‌మెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని పోలీస్ స్టేషన్‌లో దళితుల మీద కేసులు పెట్టట్లేదు? ఎన్ని దళిత సామాజిక వర్గాలు కొట్టుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవటం లేదు. అంతే గదా! ఎంతమంది ఎన్ని చోట్ల దాడులు చేయట్లా? ఒకడు దళిత యువకుడొచ్చేసి వేగంగా బండి తోలి రోడ్డున పోయి ఒక పసిబిడ్డని చంపేస్తే ఆడు దళితుడు. అలాగే బండి తోలి గుద్ది చంపేస్తాడని చెప్తారా? అసలు ఏమన్నా అర్థం ఇప్పుడు మినిమమ్ సెన్స్, కామన్ సెన్స్‌తో మాట్లాడే వాడికి ఎవడికైనా ఆన్సర్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి లాగా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేసేవాడికి ఏం ఆన్సర్ చేస్తావు? ఏం చెప్తావు? కులం కరెక్టే. నేను దళిత నాయకుడిని. నేను ఆ స్టాండ్ తీసుకున్నా అంటే కుదరదు. నువ్వు దళిత నాయకుడివైతే అయ్యుండొచ్చు. నీకు దళితుల మీద అభిమానం ఉండుండొచ్చు. నువ్వు దళితుల కోసం పోరాటం చేస్తుండొచ్చు. చేస్తూ ఉండొచ్చు. కానీ అదే సామాజిక వర్గంలో వ్యక్తులు చేస్తున్న తప్పును కూడా అదే దళిత సామాజిక న్యాయంగా కూడా నువ్వు స్పందించి దాని 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 మీద నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఏ పార్టీకి సంబంధించిందో, ప్రభుత్వాలకు సంబంధించిందో, లేదంటే ప్రభుత్వాన్ని మోద్దాము. మనం మన మన పార్టీ గదా! మనం ఆ ప్రభుత్వానికి అనుకూలం గదా! దాన్ని మోద్దాం అనే ఉద్దేశం ఎవడికి ఉండదు. కానీ దాన్ని మోసేవాడు కూడా బుద్ధిని అడతారు. ఇక్కడ జరగాల్సిందేంటి? అంతిమంగా ఒకే ఒక అంశం ఉంటదండి. అంశం ఏంటి అంటే తప్పుని తప్పనే చెప్పాలి. వాడు ఏ కులమైనా సరే, వాడికి ఏ మతమైనా నేరస్తుడికి కులం, మతం ఉండదు. జైల్లో తీసుకెళ్ళిపోతే అందరిని ఒకే బారక్‌లో ఏస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు మరి పెద్ద కులంలో పుట్టాడు. 3 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు గదా! మరి అక్కడ ఆడెవడో టాక్స్ కట్టకపోతే 4 సామాన్లు కొని స్కిల్ డెవలప్‌మెంట్‌కి సామాన్లు కొని వాడు జీఎస్టీ కట్టకపోతే ఇక్కడ చంద్రబాబుని అరెస్ట్ చేసి మరి అవి 3 రోజులు జైల్‌లో పడేశారు. అట్లా కుదరదు కదా! మరి ఆ రోజు చంద్రబాబు తరపు నుంచి ఆ సామాజిక వర్గం వచ్చి పోరాటం చేసి అన్ని కులాలు వచ్చి పోరాటం చేస్తాయి. మంచికి మంచని ఉంటది. రేపులు జరిగిన ఆడపిల్లల మీద అందరూ క్యాండిల్ పట్టుకొచ్చి మరి నిరసన తెలియజేస్తారు. మరి ఆ కులం వాళ్ళొచ్చి చేస్తారా? మంచి జరిగితే మంచని చెప్తారండి. చెడు జరిగితే చెడు అని చెప్తారు. మన కులమైనా సరే, ఇంకో కులమైనా, ఏ కులమైనా అంతిమంగా వాడు చేసిన తప్పైతే తప్పనే చెప్పాలి. ఈరోజు మనం వాడికి ఎనకాల మేమున్నాము అని మనం ఎన్నిలు తీసి వాడు ఎనకాల నిలబడితే, రేపొద్దున వాడిలాంటి మైండ్ సెట్‌తో ఇంకో నలుగురు బయటకొస్తారు. ఆళ్ళకి ఎలా ఉండాలంటే తప్పు చేస్తే ఎవడైనా ఒకటేనంటారు ఈ సమాజంలో. మన ఎనకాల రేపొద్దున తప్పు చేస్తే ఎవడు రాడనే భయం ఉండాలి తప్ప, మనం తప్పు చేసినా మన ఎనకాల ఒక 10 కుల సంఘాలొస్తాయి. అనుకుంటే కంట్రోల్ జేయలేమింక. అది రాజకీయ నాయకులు చేసే పనులు. ఉద్యమకారులకిను తర్వాత ఈ సామాజిక అదే కుల సంఘ నాయకులకి ఇలాంటి ఒక పిచ్చుండకూడదు. కులం అంటే పిచ్చుండొచ్చు, కోసేసుకోవచ్చు.
గిల్లేసుకోవచ్చు, గిచ్చేసుకోవచ్చు, తప్పు కాదు. కానీ నేరస్తుడిని కూడా మా కులమే ఆడు నువ్వు కొట్టొద్దు అంటావు నేరం. ఇలాంటివి చేయకూడదు. అది చేయడం తప్పు. నేరస్తుడు మా కులమే, నువ్వు వాడిని కొట్టడానికి వీల్లేదు, కొట్టకూడదు అని చెప్పకూడదు అలాగా. ఎగ్జాక్ట్లీ అలా చెప్పడం తప్పు అవుతుంది. ఇక్కడ పోలీసులు రోడ్డు మీద కొట్టడం తప్పు అనే మాట మాట్లాడినంత మటుకు తప్పు లేదు. ఎందుకంటే అది పోలీసులు రోడ్డు మీద అది చేయకూడదు, శిక్షించకూడదు. కొట్టకూడదండి అది. ఇప్పుడు చట్టాన్ని వాళ్ళే అతిక్రమిస్తే ఎలాగా? అదే ఇప్పుడు అంతకుముందు కోర్టు ఏం చెప్పింది, మీరు లైసెన్స్డ్ గోండాలా అని అడిగింది అవును. కదా. వాళ్ళే లైసెన్స్డ్ గోండాలా? రోడ్ల మీద అలా లాఠీలు తీసుకుని విడిగా అలా కొడుతూ ఉంటే, అంటే ఇప్పుడు సహనం చచ్చిపోయి ఉండొచ్చు, మనం సమర్థించవచ్చండి. కొంతవరకు మాత్రం సమర్థిస్తాం. ఇప్పుడు న్యాయస్థానాన్ని వ్యతిరేకించి వాళ్ళు కొట్టడం కరెక్టే అని కాదు. ఇక్కడ కులాల గురించి వాడొద్దు, మతాల గురించి వాడొద్దు. నేరం చేశారు, పోలీసులు వాళ్ళు బహిరంగంగా శిక్షించే ప్రయత్నం చేశారు. సరే, అక్కడ వాళ్ళకి అది అది వాళ్ళు చేయడం తప్పు కాబట్టి రేపొద్దున వాళ్ళ మీద తీసుకునే చర్యలు అలా ఉంటాయి. రేపొద్దున వాళ్ళు సస్పెండ్ అవుతారా, ఇంకోటి అవుతారా, కోర్టు ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, అసలు వీళ్ళ నేర చరిత్ర చూసిన తర్వాత లేదు ఇలాంటి ఒక పనిష్మెంట్ ఉండాల్సిందే అంటే అది చెప్పలేం కదా. రేపొద్దున కోర్టు వాళ్ళ నేర చరిత్ర అంతా చూసిన తర్వాత ఇలాంటి ఒక పనిష్మెంట్ ఉండాలి కదా. మనం ఇప్పుడు అరబ్ కంట్రీస్ లోకి వెళ్తే నరుడి మీద తీసుకొచ్చి ఉరిలేస్తున్నారు వాళ్ళు. నేరం చేసిన వాడిని, నేరం చేశాడు, వీడు తప్పు చేశాడు అని చెప్పని పబ్లిక్ లో తీసుకొచ్చి ఉరేస్తున్నారు. ప్రజా కోర్టులో తీసుకొచ్చి ఉరిలేస్తున్నారండి. మన దేశంలో రాజ్యాంగం కొంచెం పటిష్టంగా ఉంటది కాబట్టి దిగువ కులాల్లో ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టకూడదు కాబట్టి అలా ఉంటది. కానీ దిగువ కులం ఉన్నాడని నేరస్తుడైనా సరే రాజ్యాంగం ఏమి వదిలేసేయండి అని చెప్పలేదు. ఏ కులపోడికైనా సరే మర్డర్ చేస్తే అందరికి ఒకటే సెక్షన్, అదే ఏ కులపోడికైనా ఒకటే సెక్షన్. అదేమి తేడా డిఫరెంట్, ఆ డిఫరెన్స్ ఏమి ఉండదులే. కానీ మన మేధావులు తయారయ్యారంటే, అంటే ఏది సమర్థించాలో ఏది వ్యతిరేకించాలో తెలియని పరిస్థితుల్లో మేధావులు ఉన్నారు. సింపుల్ గా ప్రతి ఒక్కరికి ఒక ఉనికి కావాలి, ఆ ఉనికి కోసం పోరాటం అంతే. ఉనికి కోసం పాటలాడుకుంటారు అంతే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.